హాయ్ హలో నేను మీ శ్రీనివాస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను ఒక రెక్టమ్ క్యాన్సర్ పేషెంట్ని. సో ఈ వీడియోలో మీకు నాకు ఇచ్చిన కీమోథెరపీ గురించి, ఆ కీమోథెరపీలో వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, కీమోథెరపీ ఇచ్చేటప్పుడు నా ఫియర్ ఏంటి, అసలు కీమోథెరపీ ఎలా ఇస్తారు అనే డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇంతకుముందు వీడియోస్లో నాకు క్యాన్సర్ వచ్చింది, ఎట్లా వచ్చింది, దానికి నాకు ఫస్ట్ ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, అన్ని వీడియోస్ నీకు నా ఛానల్లో ఉన్నాయి. చూడండి, వాళ్ళు ఉంటే చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫైనల్గా నాకు రేడియేషన్ థెరపీ 16th May 2023కి కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఒక 4 days 5 days గ్యాప్ ఇచ్చారని చెప్పాను కదా. 5 days గ్యాప్ ఇచ్చిన తర్వాత నేను 20వ తారీఖు మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వెళ్ళి రేడియేషన్ డాక్టర్నే కలిశాను. కలిసిన తర్వాత ఆయన ఫైల్ క్లోజ్ చేసి నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్కి నా ఫైల్ ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఫర్దర్ ట్రీట్మెంట్ అంటే మనకి రేడియేషన్ థెరపీ అని చెప్పాను కదా, అది. సో అదే రోజు 20వ తారీఖు వెళ్ళాను నేను మళ్ళీ. 20వ తారీఖు రోజు అదే రోజు రేడియేషన్ డాక్టర్, మన కీమోథెరపీ డాక్టర్ని కూడా కలిశాను. మెడికల్ ఆంకాలజీ డాక్టర్ పేరు రాకేష్ పిన్నెంటి. సో ఆ డాక్టర్ని కలిశాను. డాక్టర్ గారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్, నా ఫైల్స్, రిపోర్ట్స్ అన్నీ చూశారు. చూసిన తర్వాత కొన్ని టెస్టులు రాశారు. ఈసీజీ, బ్లడ్ టెస్టులు అవన్నీ రాశారు. అవి రాసిన తర్వాత అదే రోజు నేను టెస్టులు కూడా ఇచ్చేసాను. ఈసీజీ అవి చేయించాను. ఎందుకంటే కీమోథెరపీ ఇచ్చే ముందు హెల్త్ ఎట్లా మనకు సపోర్ట్ చేస్తుంది, ఆ సైడ్ ఎఫెక్ట్లకి మన బాడీ తట్టుకుంటుందా లేదా అనే డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవడం కోసం ఆ టెస్టులు చేస్తారంట. సో ఆ టెస్టులు కూడా ఆ రోజు చేయించాను. నెక్స్ట్ డే రిపోర్ట్స్ వచ్చాయి. 22వ తారీఖు నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు రిపోర్ట్స్ అన్నీ చూసి అన్నీ నార్మలే ఉన్నాయి, పర్వాలేదు, నీకు కీమోథెరపీ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పారు. సో కీమోథెరపీ రాశారు. అంటే ఏ మెడిసిన్, నాకు నాకున్న క్యాన్సర్కి మెడిసిన్ ఇవ్వాలి. కీమోథెరపీలో కూడా చాలా ఉంటాయి, అంటే క్యాన్సర్ని బట్టి వాళ్ళు అది రాస్తారు మెడిసిన్ రాశారు. సో అపాయింట్మెంట్ తీసుకోమన్నారు. కీమోథెరపీ కూడా మనం అపాయింట్మెంట్ తీసుకోవాలి, అది కూడా ఒక ప్రాసెస్. అది ఫర్దర్గా నా స్టెప్ ఫైల్ ఫార్వర్డ్ చేశారు. సో నెక్స్ట్ డే వెళ్ళి నేను, అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి, అప్లై చేసుకున్నాను. కీమోథెరపీకి అప్లై చేసుకున్న తర్వాత మనకి అప్రూవల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే కీమోథెరపీకి కూడా వెళ్ళాను. ఏ రోజు అంటే 24th May రోజు నేను కీమోథెరపీ కోసం అడ్మిట్ అయ్యాను. అది కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి, 8 లోపట్ల వెళ్ళాను. వెళ్ళి ప్రాసెస్లో మనకి ఫస్ట్ బెడ్ ఇస్తారు, బెడ్ అలాట్ చేస్తారు. సో వెళ్ళాను, నాకు ఇచ్చిన బెడ్ తీసుకుని అడ్మిట్ అయ్యాను. అయిన తర్వాత నర్సు వాళ్ళు వచ్చి క్యాజువల్గా సాచురేషన్స్ చూశారు. అంటే మీకు తెలుసు అనుకుంటే, ఇవి బీపీ, షుగరు, అట్లాంటి ఫీవర్ ఏమైనా ఉందా అట్లాంటివన్నీ చెక్ చేస్తారు కీమో ఇచ్చే ముందు. సో నాకు అవన్నీ చెక్ చేసి అన్నీ నార్మలే ఉన్నాయి, అన్నీ ఎట్లాంటి ప్రాబ్లం లేదు, అన్నీ ఓకే ఉన్నాయి. సో ఇచ్చిన తర్వాత మెడిసిన్ని డాక్టర్ గారు సజెస్ట్ చేయాలంట. అంటే నేను అడ్మిట్ అయ్యాను, పేషెంట్ వచ్చాడని వాళ్ళు డాక్టర్ గారికి చెప్పిన తర్వాత డాక్టర్ గారు మెడిసిన్ రాసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని సెలైన్లో మిక్స్ చేసి నాకు ఎక్కించాలి. అంటే ఇప్పుడు కీమోథెరపీ అంటే ఏంటంటే, ఒక సెలైన్ బాటిల్లో నా కీమో మెడిసిన్ని మిక్స్ చేసి బాడీలోకి ఎక్కిస్తారు, అది కీమోథెరపీ అంటే. సో అట్లా నా మెడిసిన్ కోసం డాక్టర్ గారు రాసిన దాన్ని వీళ్ళు మిక్స్ చేసి నాకు పంపించిన దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో బెడ్ ఇచ్చారు, క్యాన్లు అవి పెట్టేసారు, నన్ను ప్రిపరేషన్ అయిపోయింది. నా కీమో మెడిసిన్ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయింది, ఇంచుమించు ఆఫ్టర్నూన్ అయింది. ఆఫ్టర్నూన్ వరకు నా మెడిసిన్ వచ్చింది. మెడిసిన్ ఎక్కించే ముందు కొంచెం వేరే చిన్న నార్మల్ సెలైన్ కూడా ఎక్కించారు అవి ఫ్రీ అవ్వడానికి. ఎక్కించిన తర్వాత కీమో మెడిసిన్ కూడా స్టార్ట్ చేశారు మధ్యాహ్నం. సో అది పెట్టే ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అడిగారు నన్ను. అంటే మీకు ఫస్ట్ కీమో కదా, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే కీమో ఎక్కే ముందు చెయ్యి తిమ్మిరెక్కడం కానీ, లేకపోతే ఏదైనా వామిటింగ్ లాగా కానీ, ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే, కళ్ళు తిరగడం లాంటివి ఉంటే చెప్పండి, ఆపేస్తామని చెప్పారు. బట్ ఓకే పర్వాలేదు పెట్టండి అని చెప్పాను. సో అది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత నాకు కొంచెం ఒక 10 minutesలో అయిందో అవ్వలేదో చెయ్యి తిమ్మిరెక్కడం స్టార్ట్ అయిపోయింది. కొంచెం ఇబ్బందిగా అనిపించింది, కానీ నేను పెద్దగా ఏం తీసుకోలేదు. వాళ్ళని అడిగి చెప్పాను, ఇట్లా చెయ్యి తిమ్మిరెక్కుతుంది, కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అంటే వాళ్ళు కొంచెం చెయ్యిని మూవ్ చేయండి, లేకపోతే చెయ్యి ఫ్రీజ్ అయిపోతుంది, అంటే కొంచెం అట్లా మన తిమ్మిరి ఎక్కువైపోతుంది అన్నారు. సరే అని చెప్పి నేను చెయ్యి మూవ్ చేశాను. తర్వాత ఫైనల్గా కొద్దిసేపటికి ఈవినింగ్ వరకు నా రేడియేషన్ మన కీమోథెరపీ కంప్లీట్ అయిపోయింది, అంటే సెలైన్ కంప్లీట్ అయిపోయింది.
కీమోథెరపీ అయిపోయిన తర్వాత కూడా ఇంకొక చిన్న సెలైన్ పెట్టారు, అంటే నర్వ్స్ అవి కొంచెం ఫ్రీ అవ్వడానికి, చెయ్యి కొంచెం ఫ్రీ అవ్వడానికి పెట్టారు. సో అది కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత కొన్ని మెడిసిన్ ఇచ్చారు ఫైనల్గా వెళ్ళే ముందు, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్పి కొన్ని మెడిసిన్ ఇచ్చారు. మెడిసిన్ ఏంటంటే కీమోథెరపీ ఓన్లీ సెలైనే కాకుండా కీమోథెరపీకి సంబంధించిన కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. సో ఆ టాబ్లెట్స్ రోజు పొద్దున సాయంత్రం వేసుకోవాలి, 4 వేసుకోవాలి, అంటే రోజు 8 టాబ్లెట్లు వేసుకోవాలి. ఆ టాబ్లెట్స్ ఇచ్చారు. తర్వాత కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు. అంటే జనరల్గా చాలామందికి ఏ కీమో ఇచ్చినా కూడా ఈ సిమ్టమ్స్ కంపల్సరీ ఉంటాయి. ఏంటంటే స్టమక్ పెయిన్ అని, మళ్ళీ వామిటింగ్ సెన్సేషను, మోషన్స్, ప్లస్ ఇంకా బాడీ పెయిన్స్ ఉంటాయి. సో వీటికి సంబంధించిన మెడిసిన్ ఇచ్చారు. అవి రెగ్యులర్గా కంపల్సరీ 5 days వేసుకోవాలని చెప్పారు. అంటే కొన్ని సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా బాడీ పెయిన్స్ అవి వస్తాయని చెప్పారు కంపల్సరీ. సో అలాగే అని చెప్పి ఆ మెడిసిన్ తీసుకున్నాను. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు కొంచెం పెయిన్స్ అవి అంటే తెలుస్తుంది, నాకు కీమో సిమ్టమ్స్ అన్నీ తెలుస్తున్నాయి. ఎట్లా అంటే గొంతంతా పచ్చి చేసింది, అంటే జలుబు అయిన తర్వాత గొంతు మింగడానికి ఇబ్బంది అవుతుంది చూసారా, అట్లా చెయ్యి ఒకటి బాగా ఫ్రీజ్ అయిపోయింది. సో పర్వాలేదు, అది కామన్ అని వాళ్ళు ముందే చెప్పారు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదనుకున్నాము. ఆ ట్యాబ్లెట్స్ తీసుకున్నాము, అవన్నీ తీసుకొని సో ఫైనల్గా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయాము. సో ఇది గాయ్స్, ఇప్పటివరకు మీకు నాకు అంటే కీమో ఎలా ఇచ్చారు, ఎట్లా ఏం జరిగిందని చెప్పాను. సో మెయిన్ కంటెంట్కి వచ్చేసరికి కీమోథెరపీ మన క్యాన్సర్లో నాకు ఇప్పుడు ఫస్ట్ కీమో తర్వాత నెక్స్ట్ డే నాకు జరిగిన సిమ్టమ్స్ ఏంటి, అంటే నాకు జరిగిన ప్రాబ్లం ఏంటి, దాన్ని నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, దానివల్ల నేను ఎమర్జెన్సీలో ఎట్లా అడ్మిట్ అయ్యాను, ఆ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో మీకు ఫర్దర్గా చెప్తాను. సో ఈ వీడియోలు ఇంతే గైస్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నేను మీ శ్రీనివాస్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. ప్లీజ్ subscribe, like and share my channel. Bye.